హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రాఫిట్ స్కిల్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు వారియర్ ప్లస్లో ప్రొడక్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ప్రొడక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొడక్ట్కి ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టాలి అన్నది నేను ఈ రోజు మీకు ఈ వీడియోలో నేర్పిస్తున్నాను. సో ఫస్ట్, ఆల్రెడీ నేను లాస్ట్ 2 వీడియోస్ చెప్పాను అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. ఒకవేళ ఇంకా ఎవరైనా సరే వారియర్ ప్లస్లో అకౌంట్ క్రియేట్ చేయకపోతే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. సో క్రియేట్ అయిన అకౌంట్ మనకు లాగిన్ అవుదాం. సో ఇది ఎంత సెక్యూర్ అంటే లాగిన్ అయిన ప్రతిసారి కూడా మీకు ఈమెయిల్కి వస్తుంది. ఒక అప్ టు 100 టు ఒక 200 సార్లు మీరు ఇది చేస్తేనే తప్ప మీకు ఓటీపీ లేకుండా అప్రూవ్ అవ్వడం జరగదు. సో వారియర్ ప్లస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, మార్కెట్ ప్లేస్లో టాప్ ప్రొడక్ట్స్ కేటగిరీస్ ఎలెక్ట్స్ డీల్స్ ఆఫ్ ద డే. సో డీల్స్ ఆఫ్ ద డే ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ ప్రొడక్ట్ ఉంటుంది అనమాట. సో డీల్ ఆఫ్ ద డేలో సో చూడండి, 21st ఈరోజు జూలై 21st ఏ ప్రోడక్ట్ ఉంది, 19th ఏ ప్రోడక్ట్ ఉంది, 18th అలా ఒక రోజుకి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో ఈ ఎఫిలియేట్ కింద ఆఫర్స్ అని ఉంటుంది కదా, ఆఫర్స్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఆఫర్స్ క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్. సో ఇక్కడ చూడండి, మీకు ఇంకా లైవ్ చెప్తాను. సో ఆఫర్స్ లో మీకు ఏంటంటే ఫస్ట్ రిలీజ్ డేట్, సేల్స్, కన్వర్షన్ రేట్, విజిటర్ వాల్యూ, యావరేజ్ సేల్స్, రిఫండ్ రేటు. ఇక్కడ హార్ట్ సింబల్ ఏంటంటే పల్స్ స్కోర్ అనమాట. సో ఏ క్రైటీరియాలో మీరు సెలెక్ట్ చేయాలంటే సేల్స్ ఎప్పుడు కూడా మినిమం 500 ప్లస్ ఉండాలి. ఓకేనా, సేల్స్ ఎప్పుడు కూడా మినిమం 500 ప్లస్ ఉండాలి. కన్వర్షన్ రేట్ ఇప్పుడు కూడా ఇక్కడ 9% ఉంది కదా, 10% అబౌవ్ ఉండాలి కన్వర్షన్, లేదా మినిమం 10% ఉండాలి కన్వర్షన్. ఇక్కడ విజిటర్ వాల్యూ వచ్చేసి మినిమం $2 ఉండాలి విజిటర్ వాల్యూ. ఓకేనా, విజిటర్ వాల్యూ వచ్చేసి $2 అబౌవ్ ఉండాలి. నెక్స్ట్ యావరేజ్ సేల్స్ వచ్చేసి మినిమం $20 కన్నా అబౌవ్ ఉండాలి. ఓకేనా, యావరేజ్ సేల్స్ మినిమం 20% $20 కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ రిఫండ్ రేట్ అంటే మనం కొన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట కావచ్చు, లేకపోతే మనం ఆల్రెడీ చూస్తున్నాం అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాపిఫై ఇలాంటి వాటిలో చూస్తున్నాం కదా. మనం ఏదైనా ప్రొడక్ట్ కొంటే మనకు నచ్చకపోతే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా రిఫండ్ రిక్వెస్ట్ పెడతాం. సో ఈ రిఫండ్ రిక్వెస్ట్ అనేది 5% కన్నా బిలో ఉండాలి. ఎందుకంటే 5% కన్నా అబోవ్ ఉంటే 5% కన్నా అబోవ్ ఉంటే ఆ ప్రొడక్ట్ కొంచెం తక్కువ జెన్యూనిటీ అనమాట. అంటే ప్రొడక్ట్ లో లోపాలు కానీ, లేదా ప్రొడక్ట్ నచ్చకపోవడం కానీ ఈ విధంగా అవుతుంది. ఇక్కడ ఫైనల్ గా వచ్చేసరికి పల్స్ స్కోర్. ఈ పల్స్ స్కోర్ ఏంటంటే మినిమం 20 అబోవ్ ఉండాలన్నమాట పల్స్ స్కోర్. ఎప్పుడైతే మినిమం 20 అబోవ్ ఉంటుందో ఆ ప్రొడక్ట్ గుడ్ ప్రొడక్ట్ అనమాట. ఎగ్జాంపుల్, ఇక్కడ ఈమెయిల్ క్యాష్ మిషన్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ అంటే ఈ ప్రొడక్ట్ కి రిక్వెస్ట్ పెట్టాలని మనం ఏం చేయాలంటే ఈ పక్కనే రిక్వెస్ట్ అంటే ఆ రిక్వెస్ట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. సో వచ్చింది ఈమెయిల్ క్యాష్ మిషన్. సో అసలు ఈ ప్రొడక్ట్ ఏంటి మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్రొడక్ట్ కోసం తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యూ సేల్స్ పేజ్ ఉంది కదా, ఈ సేల్స్ పేజ్ మీద క్లిక్ చేస్తే ప్రొడక్ట్ దగ్గరికి ఆటోమేటిక్ గా నెక్స్ట్ ప్రొడక్ట్ పేజ్ వెళ్తుంది. ఒకసారి లైన్ చూడండి, ఇది ప్రొడక్ట్ పేజ్. సో వీడు ఏం చెప్తున్నాడు, ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సిస్టమ్ దట్ పేస్ యూ ఫర్ సెండింగ్ ఈమెయిల్స్. 60 సెకండ్ ట్రిక్ టర్న్స్ మై ఫోన్ ఇంటూ ఏ $100 పర్ డే ఈమెయిల్ క్యాష్ మిషన్. సో ఒక ప్రొడక్ట్ కోసం వీడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మనకేంటి ఈ రోజు వీడియోలో మనకి ఏం కావాలి, ప్రొడక్ట్ ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనేది కావాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ రిక్వెస్ట్ అప్రూవల్ ఉంది కదా, రిక్వెస్ట్ అప్రూవల్ మీద క్లిక్ చేయండి. ఈ యూఆర్ఎల్ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఈ రిక్వెస్ట్ నోట్ ఎలా పెట్టాలో చాలా మందికి తెలియదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీకు సింపుల్ గా చాట్ జీపీటీలోకి వెళ్ళండి. చాట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎనీథింగ్ అంటే ఇప్పట్లో మీకు చాట్ జీపీటీ అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి హాయ్ ప్లీజ్ గివ్ వే ప్రొడక్ట్ రిక్వెస్ట్ అప్రూవల్ నోట్ ఫర్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్. ఆ యూఆర్ఎల్ కాపీ చేశారు కదా, సో యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో చూడండి, ఆల్రెడీ వాడు ఏం చేశాడు, గోత్రు వెళ్ళి ఇక్కడ మనకి ఏం చెప్పాడు, చూడండి సింపుల్ గా. సో ఏదైతే మనం యూఆర్ఎల్ ఇచ్చామో ఆ యూఆర్ఎల్ కి వాళ్ళు ఆల్రెడీ గోత్రు వచ్చేసి ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టాడు కదా. చూడండి, ఒకవేళ
ఇంకా ఇంత కాదు. అంటే ఇంకా దీన్ని షార్టన్‌గా కావాలనుకోండి సింపుల్‌గా. షార్టన్ నీడెడ్. ఇంగో సింపుల్‌గా చూడండి. సింపుల్‌గా దీన్నిక్కడ ఇలా కాపీ చేసేయండి. కాపీ చేసేసి ఎక్కడైతే ప్రొడక్ట్ పేజ్ ఉందో ఇక్కడికి వెళ్ళండి. వెళ్లి సింపుల్‌గా చూడండి పైన ఐ యామ్ క్రిష్ వారియర్ ప్లస్ యూజర్ నేమ్. ఇక్కడ మీ యూజర్ నేమ్ టైప్ చేయండి. టైప్ చేసి ఐ వుడ్ లైక్ టు ప్రమోట్ యువర్ ఆఫర్ అని చెప్పేసి ఈ లింక్ అవసరం లేదు ఇక్కడ మనకి. ఈ లింక్ తీసేయండి. లింక్ తీసేసి ఐ యామ్ ప్రమోటింగ్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ మేక్ మీ ఆన్‌లైన్ నీచే అంటే ఒక్కొక్కరికి ఒక్కోటి ఇస్తది. ఓకేనా? మనకు నచ్చిందనమాట. అంటే ఇక్కడ మీకు సింపుల్‌గా ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఆహ్, జస్ట్ గివ్ మీ రిక్వెస్ట్ అప్రూవల్ నోట్ షార్టర్ వితౌట్ లింక్స్. ఇంగో చూడండి. సింపుల్‌గా ఇందాక మనం లింక్ అడిచ్చింది కదా! ఇక్కడ లింక్ లేకుండా డైరెక్ట్‌గా ఇచ్చింది కదా! ఇది డైరెక్ట్‌గా కాపీ చేసుకొని ఇక్కడికెళ్ళి మనం రిక్వెస్ట్ అప్రూవల్ కొట్టామనుకోండి. నార్మల్‌గా ఇక్కడ పెట్టేసి డైరెక్ట్‌గా రిక్వెస్ట్ అప్రూవల్ కొట్టామనుకోండి. రిక్వెస్ట్ అప్రూవ్ అయిన తర్వాత, రిక్వెస్ట్ అప్రూవ్ అయిన తర్వాత మీకు ఎలాగొస్తదంటే ఆఫర్స్ ఇక్కడ చూడండి. గెట్ లింక్ అని వచ్చింది చూసారా? కొన్ని ప్రొడక్ట్స్‌కి గెట్ లింక్. ఆ గెట్ లింక్ అని వస్తుంది చూడండి. గెట్ లింక్, గెట్ లింక్, గెట్ లింక్. ఎప్పుడైతే గెట్ లింక్ వచ్చిందో, ఆ గెట్ లింక్ మీరు ఆ ఎఫిలియేట్ లింక్‌ని మీరు కాపీ చేసుకొని ఫర్దర్ స్టెప్ వెళ్ళాలి. సో, ప్రొడక్ట్ అప్రూవ్ అయిన తర్వాత, వన్స్ ప్రొడక్ట్ అప్రూవ్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు ఇందులో ఇన్‌కమ్ ఎర్నింగ్ స్టార్ట్ చేయాలంటే మీకు ఏమేమి కావాలి? అన్నది నేను మీకు ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను చూడండి. ఒకటి మీకు కావాల్సింది ఒక డాక్యుమెంట్ తీసుకుందాం. ఫస్ట్ మీకు కావాల్సిందేంటంటే ఫస్ట్ మీకు కావాల్సిందేంటంటే ఒకటి ఒక డొమైన్ కావాలి. 2 ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ కావాలి. ఓకేనా? డొమైన్ కావాలి, ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ కావాలి. నెక్స్ట్ ఫన్నెల్స్ ఫన్నెల్స్ చేయడానికి సాఫ్ట్‌వేర్ కావాలి. ఫన్నెల్స్ చేయడానికి సాఫ్ట్‌వేర్ కావాలి. ఫన్నెల్స్ చేయడానికి సాఫ్ట్‌వేర్ కావాలి. ఫోర్త్ ఏంటంటే మీకు ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి. ఆర్గానిక్ వే ఉంటది. పెయిడ్ మెథడ్స్ ఉంటాయి. సో, గూగుల్ యాడ్స్ గాని ఆర్ ఫేస్‌బుక్ యాడ్స్ వీటన్నిటికి మించి బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇంకోటుంటదనమాట. సోలో యాడ్స్. సో, ఈ 5 కూడా ఏ విధంగా పర్చేజ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇందులో ఎర్న్ చేయాలంటే సర్టెన్ బడ్జెట్ కావాలి మీకు. సర్టెన్ బడ్జెట్. సో, సర్టెన్ బడ్జెట్ ఏంటి అంటే డొమైన్ డొమైన్ కోసం మాట్లాడుకుందాం. సో, డొమైన్ మీకు ఆల్‌మోస్ట్ 2000 లోపే దొరికేస్తది. సో, డొమైన్ 2000 లోపు దొరుకుతది. ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ అనేది మీకు స్టార్టింగ్ పర్ మంత్ ఆల్‌మోస్ట్ ఒక 1000 రూపీస్ 1000 రూపీస్ నుంచి ఉంటది. ఓకేనా? 1000 రూపీస్ పర్ మంత్. ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్. ఇది ఉండాలి మ్యాండేటరీ అన్నమాట. ఈ ఫన్నెల్ సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి ఇందులో డిఫరెంట్ ఉన్నాయి. సో, 10,000 పర్ ఇయర్ నుంచి 10,000 పర్ ఇయర్ నుంచి ఆల్‌మోస్ట్ 40,000 పర్ ఇయర్. 30,000-40,000 పర్ ఇయర్ ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. ఈ గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ మీరు స్టార్టింగ్ పర్ డే బడ్జెట్ మీరు ఆల్‌మోస్ట్ 1000 రూపీస్ నుంచి 800 రూపీస్ నుంచి పెట్టుకోవచ్చు పర్ డే. అంటే ఆల్‌మోస్ట్ మీకు టోటల్ బడ్జెట్ మీకొచ్చేసి యాడ్స్‌కి మినిమమ్ 10,000 రూపీస్ మీరు కేటాయించాలి. అంటే ఒక్కవేళ గనక మీరు అఫిలియేట్ మార్కెటింగ్‌లో మనీ ఎర్న్ చేయాలంటే సర్టెన్ బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ మినిమమ్ 1,00,000 టు 2,00,000 హ్యాండ్ క్యాష్ ఉంటే మాత్రమే ఈఎస్ఏ అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు స్టార్టింగ్ గూగుల్ యాడ్స్‌కి
స్టార్టింగ్ మీరేం జేస్తారంటే సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. సో, ఈ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఏమవుద్దంటే ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టా గాని, ట్విట్టర్ గాని ఒక అకౌంట్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఆ అకౌంట్‌ని మీరు పాపులర్ చేయడానికి ఫస్ట్ గూగుల్ యాడ్స్ పెట్టాలి. ఓకేనా? సో, ఏదైనా సరే మినిమమ్ 1,00,000 రూపీస్ మీ దగ్గర ఉంటే మాత్రమే జాయిన్ చేయండి. ఎందుకంటే జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్ ఇది. ఓకేనా? జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్. ప్లాట్‌ఫార్మ్‌లో ఎటువంటి ఇది ఉండదు. జెన్యూన్ మాట. సో, చాలా మంది మనీ ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. కానీ ఒక సెర్టైన్ బడ్జెట్ లేకుండా, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీరు గనక ఇందులో జాయిన్ అయితే మాత్రం డెఫినిట్‌గా మీరు సక్సెస్ అవ్వలేరు. సో, స్టెప్ బై స్టెప్ అన్నమాట. డొమైన్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి? ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి? ఫన్నెల్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి? గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ ఏ విధంగా పెట్టాలి? నేను నెక్స్ట్ రానున్న వీడియోస్‌లో నేను క్లియర్‌గా చెప్తాను. ఇంకా అందరికీ తెలియని విషయం ఏంటంటే వచ్చి 'వారియర్ ప్లస్‌లో' అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫేస్‌బుక్‌లోను, గూగుల్ యాడ్స్‌లో నచ్చినట్టు యాడ్స్‌లో మనీ పెట్టేసి, రిజల్ట్ రాలేదనుకుంటే చాలా ఇది. ఎందుకంటే నేను లాస్ట్ 6 మంత్స్‌లో మెనీ అప్ అండ్ డౌన్స్ చూసానన్నమాట. ప్రాపర్ గైడెన్స్ లేక. ఎప్పుడైతే మీరు ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీరు వినే ఉంటారు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక యాడ్ పెట్టాలి. ఈ యాడ్‌లో పొరపాట్లు ఏమొచ్చాయి చూసుకోవాలి. దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. సో, అలా వెళ్తూ ఉంటే ఈ ప్రాపర్ ఏదైతే ఈ 1-2 లాక్ బడ్జెట్ అని చెప్పానో మనకి వర్కౌట్ అవుతది. అంతేగాని మనం ఏదో జస్ట్ దిగేసాం కదా! 'వారియర్ ప్లస్' అకౌంట్ ఫ్రీ క్రియేట్ చేసేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగా ఉంది. ఆ టైప్‌లో ఇది మాత్రం పెట్టుకోవద్దు. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో దీనికి కావాల్సిన సెటప్ డొమైన్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి? ఈమెయిల్ మార్కెటింగ్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి? ఏ టు జెడ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో, ఇంకా మరిన్ని వీడియోస్ మీకు నెక్స్ట్ వచ్చే ప్రతి వీడియోస్ కూడా మీకు ఫ్రీగా ఇదవ్వాలంటే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతీది కూడా ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్స్‌లో పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.